హాయ్ హలో నమస్తే నేను మీ ప్రవీణ్ కుమార్ అల్లి ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం తెలుగు నేర్చుకుందాంలో 29 రోజు రెండు అక్షరాలకు సంబంధించిన ఒత్తులు మనం నేర్చుకోబోతున్నాం. ఇది ఒకటి, దాని తర్వాత ఇంకొక ఒత్తు రూపం మనం నేర్చుకోబోతున్నాం. ఈ రెండు ఏ అక్షరాలకు ఒత్తులు, వాటితో ఏర్పడేటువంటి పదాలను ఏ విధంగా చదవాలి, ఈ ఒత్తులు ఏ విధంగా రాయాలి అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సరేనా పిల్లలు? ఇంకా ఎవరైనా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయండి. మీకు నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. సరేనా? రైట్. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. మన తెలుగు నేర్చుకుందాంలో 29వ రోజుని. రైట్, 29వ రోజు మనం ఇవి నేర్చుకోబోతున్నాం. చూడండి, ఇక్కడ మీకు ఒక అక్షరం వచ్చింది కదా. ఏం అక్షరం ఇది? సా. సో సింపుల్ గా సా అక్షరానికి తలకట్టు తీసేస్తే అది ఒత్తుగా మారుతుంది. సో సా ఒత్తు అనమాట ఇది. సో రైట్, సాకు సా ఒత్తు వచ్చినప్పుడు సా అని పలుకుతాం. ఇప్పుడు మనం ఈ ఒత్తు లేనటువంటి అక్షరాలకి, ఒత్తు ఉన్నటువంటి అక్షరానికి ధ్వనిలో తేడా ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి, అసలు, అసలు, అస్సలు. ఇక్కడ సాకు సా అవుతుంది కాబట్టి దీన్ని అస్స అని చదువుతున్నాం. అసలు, అస్సలు. రైట్, అసలు, అస్సలు. మరి తర్వాత పదం చూద్దామా? మీసం, మిస్సమ్మ, మీసం, మిస్సమ్మ. విసనకర్ర, విస్సన్నపేట, విసనకర్ర, విస్సన్నపేట. పదనిస, నిస్సహాయం. వలస, లెస్స. పులస, హైలెస్స. వసతి, తస్సదీయ. రైట్, ఇక్కడ చూడండి, మీకు ఎడమ వైపు ఉన్నటువంటి పదాలు అన్నీ కూడా ఏంటవి? ఒత్తు లేనటువంటి, సా కింద ఒత్తు లేనటువంటి పదాలు. ఇక్కడ చూడండి, కుడివైపు ఉన్నవన్నిటి కూడా సాకు సావత్తున్నటువంటి పదాలు కదా. సో ఇప్పుడు ఈ రెండింటిని పలికేటప్పుడు ఉన్నటువంటి తేడా, ఒత్తు లేనటువంటి పదాలను సరళంగా పలుకుతాం. అసలు, మీసం, విసనకర్ర, పదనిస, వలస, పులస, వసతి. ఇక్కడ సాకు సాగుతుంది. అస్సలు, మిస్సమ్మ, విస్సన్నపేట, నిస్సహాయం, లెస్స, హైలెస్స, తస్సదీయ. సో ఇది సావత్తు పదాలు పలికేటువంటి విధానం. రైట్ పిల్లలు? మరి ఇప్పుడు మరికొన్ని పదాలని మనం ఇక్కడ చూద్దాం. చూడండి, లెస్స, బుస్స, అస్సలు, మిస్సమ్మ, విస్సన్న, హైలెస్స, తస్సదీయ, నిస్సహాయం, తెలుగు లెస్స, లెస్స పలుకు, విస్సన్నపేట, నిస్సందేహం, మనస్సంత, నిస్సత్తువ, బుస్సన్నది, తుస్సన్నది. ఇవి సాగు సాగుతున్నటువంటి పదాలు. దీంట్లో ఎక్కడ కూడా మనకి దీర్ఘం, గుణింతాలు అనేవి రాలేదు. ఇప్పుడు కుడివైపు ఉన్నటువంటి పదాలన్నిటికీ దీర్ఘం వస్తుంది. చూడండి, అస్సాం, గుణింతాలు వస్తాయి. కుడివైపు ఉన్నటువంటి పదాలన్నిటికీ కూడా గుణింతాలు వస్తాయి. అస్సాం, గుస్సాడి, లస్సీ, జెస్సీ, బస్సు, మనస్సు, తేజస్సు, తుస్సు, సదస్సు, ఉషస్సు, వయస్సు, ఛందస్సు, కస్సు బుస్సు, మేధస్సు, నమస్సులు, సరస్సు. ఇక్కడ చూడండి, కుడివైపు ఉన్నటువంటి పదాలన్నీ కూడా మనకేంటవి? ఈ ఎడమవైపు ఉన్నటువంటి అన్నిటి కూడా సాకు సాగుతుంది, కానీ ఇక్కడ గుణితాలు లేవు. కానీ ఇక్కడ సాకు సాగుతూ ఉంటూ మనకి గుణితాలు కూడా వచ్చినటువంటి పదాలు కదా. రైట్, అస్సాం, గుస్సాడి. ఇక్కడ మనకి దీర్ఘము, గుడి దీర్ఘము, కొమ్ము, ఇవి ఎక్కువగా ఉన్నాయి. రైట్, మరి ఇవి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి సావత్తు పదాలు. ఇంకొక అక్షరం ఏంటో చూద్దామా? రైట్, ఈ అక్షరం ఏంటది? వెరీ గుడ్, వా. మరి ఈ వాకు వావత్తు రూపం ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. సింపుల్ గా మనకు తలకట్టు తీశారు వావత్తుని, కానీ ఇది వా అయితే ఏం చేశారు? దీనికి తలకట్టు తీసేసి, దీన్ని సింపుల్ గా ఏం చేస్తున్నారు? తలకట్టు తీసేసి దీన్ని కొంచెం పొడిగించి ఇటు పక్కకు వచ్చారు. సో ఇది వా అయితే మనం తలకట్టు తీసేసి పైకని ఈ విధంగా అంటున్నాం. ఇది వావత్తు. సో ఇది వావత్తు, మీరు గుర్తుపట్టాల్సింది.
సో కొద్దిగా రూపం మారింది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో వాకు వావతిస్తే వ అని అంటాం. ఇక్కడ మనము వావత్తు లేనటువంటి అక్షరాలకి ఉన్నటువంటి అక్షరాలకి ధ్వనులు ఏ విధంగా తేడా ఉంటుందో చూద్దాం. అవని, అవని, అవ్వ, అవ్వ, అవని, అవ్వ. రైట్. మరికొన్ని పదాలు చూద్దాం. మగువ, గువ్వ, అరవడం, రవ్వ, కవనం, కవ్వం, సవరం, సవ్వడి, మనవడు, నవ్వడం, యువతి, యవ్వనం. రైట్ పిల్లలు, ఇక్కడ మీకు చూడండి, ఎడమ వైపు ఉన్నటువంటివన్నీ కూడా వావత్తు లేనటువంటి పదాలు, కుడివైపు ఉన్నటువంటి కూడా వావత్తు ఉన్నటువంటి పదాలు. సో వావత్తు లేదు కాబట్టి సరళంగా అవని, మగువ, అరవడం, కవనం, సవరం, మనవడు, యువతి ఇలా చదువుతాం. వావుతున్నటువంటివి అవ్వ, గువ్వ, రవ్వ, కవ్వం, సవ్వడి, నవ్వడం, యవ్వనం ఇలా పలుకుతాం. మరికొన్ని వావత్తు పదాలు మనం ఇప్పుడు చూద్దాం. సరేనా? చూడండి. అవ్వ, బువ్వ, గవ్వ, రవ్వ, తవ్వ, గువ్వ, దువ్వ, తొవ్వ, చువ్వ, కవ్వం, మువ్వలు, సవ్వడి, నవ్వండి, యవ్వనం, గంగవ్వ, తారాజువ్వ. ఇవి వావుతున్నటువంటి పదాలు. మరి ఇప్పుడు వావుతుతో పాటు గుణింతాలు ఉన్నట్టు ఎలా ఉంటాయి చూద్దాం. తువ్వాలు, జువ్వాది, జువ్వి, నవ్వింది, నవ్వు, పువ్వు, కొవ్వు, కొవ్వూరు, దువ్వెన, నివ్వెర, నువ్వులు, నవ్వించు, నువ్వొద్దు, తువ్వాయి, దివ్వెలు, నవ్వులాట. రైట్ పిల్లు. సో ఎడమవైపు ఉన్నటువంటివి కూడా వాకు వావుతున్నటువంటి కానీ గుణింతాలు లేవు. కుడివైపు మాత్రం ఇక్కడ గుణింతం కానీ, తర్వాత దీర్ఘం కానీ, లేకపోతే గుడి, మరి కొమ్ము ఇట్లా మనకు ఇక్కడ చూడండి ఒత్తం, ఇలా మనకు గుణింతాలు అయితే వచ్చాయి. సో గుణింతాలతో కూడినటువంటి ఒత్తు పదాలు అనమాట. సో ఇవి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి 2 రకాల ఒత్తులు. సో ఒకటి సావత్తు, ఇంకొకటి వావత్తు, 2 కూడా నేర్చుకున్నాం. మన ఛానల్లో మనం అన్ని రకాల సబ్జెక్ట్ వీడియోస్ చూస్తూ ఉన్నాం కదా. అయితే మీరు, నేను డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను. ఇక్కడ మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. అక్కడ మనం రీల్స్ చేస్తున్నాం, షార్ట్స్ చేస్తున్నాం. అక్కడ రీల్స్, షార్ట్స్లో మరి ఏముంటున్నాయంటే పిల్లలు కూడా, మీలాంటి పిల్లలు అక్కడ పర్ఫామ్ చేయబోతున్నారు. సో అక్కడ మీకు ఎంటర్టైన్మెంట్, వినోదం అందించే కార్యక్రమాన్ని అక్కడ పెట్టుకున్నాం. సో అక్కడ కూడా మీకు విజ్ఞానం వస్తుంది, దాంతోపాటు వినోదం కూడా వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మరి డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. సో అక్కడ మీరు క్లిక్ చేసి ఇన్స్టాలో నన్ను ఫాలో అవ్వండి. రైట్ పిల్లలు, మరి ఇంకొక వీడియోలో మళ్ళీ రేపు కలుద్దాం. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయండి. ఇంకొక 4-5 వీడియోస్లో మనకి ఈ ఒత్తులు కూడా కంప్లీట్ అయిపోతాయి. మళ్ళీ మనం రెగ్యులర్గా మన లెసన్స్ అనేవి రెగ్యులర్గా పెట్టుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.